గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్. మన కేంద్ర ప్రభుత్వం భారత జనాభా, వారి యొక్క ఆర్థిక కార్యకలాపాలు, అక్షరాస్యత, విద్య, గృహ నిర్మాణం, కుటుంబ వసతులు, పట్టణీకరణ, సంతానోత్పత్తి, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, భాష, మతం వంటి ఇతర విషయాలని తెలుసుకోవడానికి భారత జనాభా గణన 2027ను నిర్వహిస్తుందన్న విషయం మనందరికీ తెలుసు. ఇందులో భాగంగానే ఫస్ట్ ఫేజ్ కింద మే 1వ తేదీ నుంచి మే 30వ తారీఖు వరకు మన జనగణన మన అభివృద్ధి అనే ఎజెండాతో గృహాల జాబితా లెక్కలు నిర్వహిస్తున్నారు. ఈ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ నందు ప్రతి గ్రామాన్ని బ్లాకులుగా విభజించి ఆయా బ్లాకుల్లోని గృహగణన నిమిత్తం ఎన్యూమరేటర్ని నియమిస్తారు. ప్రతి ఎన్యూమరేటర్ వారికి కేటాయించిన బ్లాక్ నందు ఫీల్డ్ విజిట్ చేసి మొదటిగా హౌస్ లిస్టింగ్ బ్లాక్ లేఅవుట్ మ్యాప్ను రెడీ చేసి సూపర్వైజర్కి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో నందు హౌస్ లిస్టింగ్ బ్లాక్ లేఅవుట్ మ్యాప్ యొక్క రఫ్ మ్యాప్ని ఈజీగా ఎలా డ్రా చేయాలో చూద్దాం. మొదటిగా మనకు కేటాయించిన బ్లాక్ను గూగుల్ మ్యాప్ నందు శాటిలైట్ వ్యూ ద్వారా మొబైల్ లేదా సిస్టమ్ని ఉపయోగించి స్క్రీన్ షాట్ నుండి పీడిఎఫ్ కన్వర్ట్ చేసి ప్రింట్ తీసుకోవాలి. లేదా మీకు స్వామిత్వ సర్వే కంప్లీట్ అయినట్లయితే మీ గ్రామ సర్వేయర్ ద్వారా హై రిజల్యూషన్తో ఉండే మీ బ్లాక్ లేదా విలేజ్ యొక్క టాప్ వ్యూ మ్యాప్ని ప్రింట్ తీసుకోండి. ఇప్పుడు మీకు కేటాయించిన బ్లాక్లోని ప్రతి వీధిని ఫీల్డ్ విజిట్ చేసి అక్కడ ఉన్న భవనాలు, గణన గృహాలను మీరు ప్రింట్ తీసుకున్న మ్యాప్తో సరిపోల్చుకుంటూ ఆ వీధిలోని భవనాల యొక్క మార్పులను రఫ్గా నోట్ చేసుకోండి. ఈ ఫీల్డ్ విజిట్ వల్ల మీకు సర్వే పాతింగ్, అక్కడ ల్యాండ్ మార్క్స్, నివాసేతర గృహాలపై క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీకు కేటాయించిన హెచ్ఎల్బి బ్లాక్ లేఅవుట్ మ్యాప్ని గీసేందుకు మొదటిగా మీరు ప్రింట్ తీసుకున్న హెచ్ఎల్బి బ్లాక్ యొక్క గూగుల్ మ్యాప్ను A4 పేపర్పై ఉంచి మెయిన్ రోడ్స్ను, స్ట్రీట్స్ను వీడియోలో చూపిన విధంగా అచ్చుపెట్టండి. లేదా సిస్టంలో మీ బ్లాక్ను ఓపెన్ చేసి మానిటర్పై పేపర్ ఉంచి కూడా గీయచ్చు. ఈ మ్యాప్ నందు పక్కా రోడ్లని ప్యారలల్ లైన్స్తో, కచ్చా రోడ్ని డాటెడ్ ప్యారలల్ లైన్స్తో, నడక మార్గాన్ని సింగిల్ డాటెడ్ లైన్స్తో ఇండికేట్ చేస్తూ గీయాలి. ఇప్పుడు అత్యంత కీలకమైన భవనాలు, గణన గృహాలని ఫీల్డ్ విజిట్ డేటాతో సరిపోల్చుకుంటూ హౌసెస్ పొజిషన్ని గూగుల్ మ్యాప్ సాయంతో మీ బ్లాక్ యొక్క టాప్ వ్యూ చూస్తూ డ్రా చేయాలి. ఇక్కడ పక్కా హౌసెస్ను స్క్వేర్ షేప్తో, కచ్చా హౌసెస్ను ట్రయాంగిల్ షేప్తో ఇండికేట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ నివాసేతర భవనాలైతే ఆయా సింబల్స్ని షేడ్ చేయవలసి ఉంటుంది. అలాగే సంస్థాగత భవనాలైన స్కూల్స్కి S అని, పోలీస్ స్టేషన్కి P అని, పోస్ట్ ఆఫీస్కి PO అని, స్వర్ణగ్రామానికి SG అని, ఇతర బిల్డింగ్స్కి మనకు అనుగుణంగా ప్లేస్ సరిపోతే పూర్తి పేరుని మెన్షన్ చేస్తూ లేదా షార్ట్ ఫామ్లో ఇండికేట్ చేస్తూ మ్యాప్ నందు చూపించవలసి ఉంటుంది. అంతేకాకుండా నదులు, కాలువలు, చెరువులు, బావులు, హ్యాండ్ పంపులు, దేవాలయాలు వంటి వాటిని వీడియోలో చూపించిన విధంగా ఆయా సింబల్స్తో ఇండికేట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మీ హౌస్ లిస్టింగ్ బ్లాక్ యొక్క అవుట్లైన్, ల్యాండ్ మార్క్ ఇండికేషన్, డైరెక్షన్స్, స్ట్రీట్ నేమ్స్ మెన్షన్ చేస్తే మీ హెచ్ఎల్బి యొక్క రఫ్ మ్యాప్ రెడీ అవుతుంది. చివరిగా మీ రఫ్ మ్యాప్ని జెమినీ AI లేదా చాట్ GPTలో అప్లోడ్ చేసి నీట్గా ఉన్న హెచ్ఎల్బి లేఅవుట్ మ్యాప్ని పొందండి. దీనిని ప్రింట్ తీసి మీకు కన్వీనియంట్ ఉండేలా వాయువ్య మూల నుంచి స్టార్ట్ చేసి ఆగ్నేయ మూలలో ఎండ్ అయ్యేలా, అంటే మనం నోట్బుక్లో రాయడం స్టార్ట్ చేసే మూల నుంచి ఎండ్ చేసే మూలకి సర్పంటైల్ డైరెక్షన్లో భవనాల నెంబరింగ్ ఇస్తే సరిపోతుంది. మీకు హెచ్ఎల్బి బ్లాక్లోని బిల్డింగ్స్ పొజిషన్ ఇవ్వడం కష్టంగా ఉంటే వాటర్ స్కెచ్తో ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.